హలో అండి, అందరు బాగున్నారా? మొన్న ఒక టాపిక్ చేశాను కదా, దశ అంతర్దశల గురించి, వింశోత్తరి దశ గురించి. దాని కంటిన్యూషన్ అనమాట. ఆ వీడియో చూడని వాళ్ళు మొన్న వింశోత్తరి దశ అని ఒక వీడియో పెట్టి అది చూశాక దీన్ని చూడండి. సో మీకు మొన్న ఈ చార్ట్ చూపించి మీకు చెప్పాను, ప్రస్తుతం మీకు ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి అనేసి. అది మనకి ఏ వెబ్సైట్లో అయినా మనకి గూగుల్లో వచ్చేస్తుంది అనమాట. మన డేట్ ఆఫ్ బర్త్ అన్ని కొట్టేస్తే దశ అంతర్దశ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ దశ జరుగుతుంది, ఈ అంతర్దశ జరుగుతుంది. ప్రతి గ్రహానికి ఇన్ని సంవత్సరాలని ఉంటదన్నమాట. మన జీవితకాలం మొత్తం 9 గ్రహాలు డివైడ్ చేసుకుని ఈ టైంలో ఈ గ్రహం, ఈ టైంలో ఈ గ్రహం అనేది రూల్ చేయడం జరిగింది. ఆ గ్రహాలలో కూడా అంతర్దశలు ఉంటాయి. ఆ అంతర్దశను కూడా మళ్ళీ ఈ 9 గ్రహాలు పాలించడం అనేది జరుగుద్ది అనమాట. సో ఆ రోజు మీరు దశ అంతర్దశను తెలుసుకోండి అని చెప్పాను. ఇప్పుడు విషయం ఏంటంటే దీన్ని ఎలా అనలైజ్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ మీకు ఒక దశ నడుస్తుంది అంటే ఆ దశ మీకు మంచి ఫలితాలు ఇస్తుందా, చెడు ఫలితాలు ఇస్తుందని ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా గురించే. నిజంగా ఈ దశ అంతర్దశలు ఎంత పవర్ఫుల్, ఎంత పర్టికులర్ గా ఉంటాయంటే రిజల్ట్స్ నాకు సొంత అనుభవంలోకి వచ్చేదాకా నేను నమ్మల. అసలు నాకు తెలియదు. ముందు తెలుసుకున్నాక అరే నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసా, ఈ దశలో ఎలా ఉంటది. లేకపోతే కామన్ గా ఏముండదు. ఫర్ సపోజ్ శని దశ, బుధ అంతర్దశ అందరికి ఒకేలాగా ఉండదు. మీకు ఒకలా ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది. ఎందుకంటే నా జాతకంలో శని ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు, మీ జాతకంలో శని ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దశ అంతర్దశలు అనేవి కూడా అందరికి ఒకే రిజల్ట్స్ ఉండవు. నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు శని మహర్దశ, బుధ అంతర్దశ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ నా వృషభ లగ్నానికి శని 5లో ఉండి బుధుడు 7లో ఉన్నాడు, నాకు ఒకలా ఉంటది. మీకు ఇంకొకరికి శని లగ్నంలో ఉన్నాడు, బుధుడు పంచమంలో ఉన్నాడు. అంటే ఎలా ఉంటదంటే, ఫస్ట్ పాయింట్ ఆ గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి, దశ నాదులు అంటే దశా లార్డ్ దగ్గర నుండి, దశా లార్డ్ అంటే ఏ గ్రహ ప్రస్తుతం మనకి ఏ దశ నడుస్తుందో ఆ దశనే దశా లార్డ్ అంటారు. ఇప్పుడు నాకు కేతు మహాదశ, నా దశా లార్డ్ ఎవరు? కేతు. శుక్ర అంతర్దశ లార్డు శుక్రుడు. సో కేతువుని లార్డ్ అంటాము, అంతర్దశ శుక్రుడికి శుక్రుడు. ఏ దశక వాళ్ళని లార్డ్ అంటాం అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గ్రహాల దూరం ఉంది, ఎన్ని గృహాల దూరం ఉంది, ఎన్ని భావాలు అంటే, ఇక్కడ కేతు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. అప్పుడు దూరం ఎలా లెక్కించాలి? దీన్ని 1గా భావించి 1, 2, 3, 4, 5, 6 అది శుక్రుడు యొక్క స్థానం. ఎక్కడి నుండి? ఆ దశాధిపతి. మెయిన్ దశ ఏంటి? కేతు దశ. అంతర్దశ ఏంటి? శుక్ర అంతర్దశ. కేతు నుండి శుక్రుడు లెక్కేయండి. 1, 2, 3, 4, 5, 6 అలాగా. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఎటు నుండి వచ్చినా అదే వస్తుంది అనమాట. ఎందుకంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా రివర్స్ లో తిరుగుతాయి, అపసవ్య దిశలో. సో ఇక్కడ మనము ప్రతి పాయింట్ అనలైజ్ చేసి చెప్తామండి. ప్రతి మనిషికి మీకు ఇచ్చిన రిజల్ట్స్ నాకు ఇచ్చిన రిజల్ట్స్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ యూనిక్. అందుకే దీని జాతకం అంటారు. ప్రతి ఒక్కరికి ఇంత కూడా పోలిక అనేది ఉండదన్నమాట. సరే, నేను డీటెయిల్ గా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి. బోర్ కొట్టేది ఈ టాపిక్ మాకు ఇష్టం లేదనండి ఇక్కడే దాన్ని ఏమంటారు, ఆపేయండి అంతే. సరే, ఇప్పుడు వేద జ్యోతిష శాస్త్రంలో ఒక దశను మరియు అంతర్దశను విశ్లేషించడానికి ఆ 2 అధిపతుల గ్రహాల బలాలు, స్థానాలు మరియు పరస్పర సంబంధాన్ని మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. అంటే దశ, అంతర్దశ. దశ అనేది ఎక్కువ కాలం ఉంటుంది, అంతర్దశ దానిలో కొంతకాలం ఉంటుంది కదా. ఆ 2 అధిపతి గ్రహాల బలాలు, స్థానాలు, వాటి పరస్పర సంబంధం. అంటే నాకు ఈ దశ ఎలా ఉంటది? ఇప్పుడు నాకు కేతు దశ మహర్దశ నడుస్తుంది, శుక్ర అంతర్దశ నడుస్తుంది. నేను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ కేతు దశలో కేతు 7 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు ఓకే. కానీ ఇందులో శుక్రుడు 1 సంవత్సరం పైన ఉంటాడు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది, ఈ శుక్రుడు వరకు మీరు తెలుసుకోండి. మళ్ళా దీంట్లో కూడా ప్రత్యంతర దశ అన్ని ఉంటాయి, అది ఇంకా డెప్త్. ఈ లైట్ గా ఎలా ఉంటుందని తెలుసుకుందాము. అంటే ఫస్ట్ కేతువు బలంగా ఉన్నాడా లేదా జాతకంలో. శుక్రుడు, నేను నా గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా, శుక్రుడు బలంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. ఆ 2 మిత్రగ్రహాల, శత్రుగ్రహాల, ఆ 2కి ఎంత దూరం ఉంది. కేతువు మేషంలో ఉన్నాడు, శుక్రుడు కన్యలో ఉన్నాడు. 1, 2, 3, 4, 5, 6 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే కేతువు నుండి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. నేను ఇక్కడ కేవలం ఎగ్జాంపుల్ కేతు మహర్దశ, శుక్ర అంతర్దశ గురించే మాట్లాడుతున్నాను. మీకు క్లియర్ కట్ గా అర్థమైద్దని. కేతువు స్థానం మేషం పెట్టుకోండి, శుక్రుడు స్థానం కన్య పెట్టుకుందాం. అది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం తెలుసుకోవాల్సింది. ప్రస్తుతం జరుగుతున్న దశ
నాదుడి యొక్క బలం, ఆ గ్రహం యొక్క బలం, అంతర్దశ ఆ గ్రహం యొక్క బలం, బలహీనత తెలుసుకోవాలన్నమాట. సో మహాదశ, ఈ కాలాన్ని మహాదశ మీ జీవితానికి రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ప్రధాన ఇతివృత్తాన్ని నిర్దేశిస్తుంది. ఇప్పుడు కేతు 7 సంవత్సరాలు అంటే అసలు కేతు దశ ఎలా ఉంటుందంటే కేతు గ్రహాన్ని బట్టి 7 సంవత్సరాలకు ఎలా ఉంటుందని నేను చెప్పేయచ్చు ఈజీగా. స్థానం, గ్రహం అంటే ముందు స్థానం చూడాలి. ఏ గ్రహం ఏ భావంలో ఉందో గుర్తించండి. ఇది మహాదశ గురించండి. గ్రహం ఏ భావంలో ఉందో గుర్తించండి. ఇప్పుడు ఆ గ్రహం ఇప్పుడు మీకు నడుస్తున్న దశ కేతు లేదా మీకు శుక్రుడు ఏదైనా కానివ్వండి, ముందు దాని అసలు ఏ స్థానంలో ఉంది చూడండి. అంటే ఎక్కడి నుండి చూడాలి? లగ్నం ప్రకారం చూడాలి. ఇప్పుడు నేను వృషభ లగ్నం తీసుకున్నా. ఇది వృషభ రాసే మన లగ్నం. ఇది లగ్నం మీకు జాతకం తెలిసిన తెలుస్తుంది. మీది వృషభ లగ్నం అనుకోండి. మీ జాతకంలో కేతు ఎక్కడున్నాడు? మేష రాశిలో ఉన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనుకుందాం. ఫర్ సపోజ్ 12లో కేతు ఉన్నాడు. ముందు అసలు దాని స్థానాన్ని గుర్తించాలి. మనకు జరిగే మహాదశ దశానాథుడు ఎక్కడున్నాడు అని మనం గుర్తించాలి. 12వ ఇంట్లో ఉన్నాడు. లగ్నం నుండి 12వ ఇంట్లో ఉన్నాడు. లేదు పంచమంలో ఉన్నాడు అనుకోండి. అలా ఎక్కడైనా సరే మీకు ఎక్కడైనా కౌంట్ చేయండి. ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఫర్ సపోజ్ కేతువు. లేదా మీకు ఇప్పుడు శుక్ర మహాదశ నడుస్తుంది, కన్యలో ఉన్నాడు. 1 2 3 4 5 కన్య. దాని ప్లేస్మెంట్ని బట్టి కౌంట్ చేయండి. అంటే మీకు శుక్రుడైనా శని అనుకోండి. ఫర్ సపోజ్ మీకు ఎవరికైనా శని ఇక్కడ ఉన్నాడు, ధనస్సులో ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎలా 1 2 3 4 5 6 7 8వ ఇంట ఉన్నాడు శని లగ్నం నుండి. దాని స్థానాన్ని లెక్కించాలన్నమాట, భావాన్ని. అది 1వ 4వ 1 4 5 7 9 10 ఉంటే సాధారణంగా అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు మనకు ఒక దశ నడుస్తుంది. అది మంచి ఫలితాలు ఇస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలి? దాని స్థానం అనమాట. అంటే 1 4 7 10 స్థానాన్ని కేంద్ర స్థానాలు అంటారు. 1 5 9 త్రికోణాలు అంటారు, కోణ స్థానాలు అంటారు. ఇదిగోండి 1 ఫర్ సపోజ్ వృషభ లగ్నమే తీసుకోండి. ఇప్పుడు దశానాథుడు గన కేతువు అనుకోండి. కేతువు 1లో ఉన్న 1 2 3 4లో ఉన్న 5 6 7 8 9 10 ఇట్లా 1 4 7 10 కేంద్ర స్థానాల్లో ఉంటే సూపర్ రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదు 1 5 9 వీటిని త్రికోణాలు అంటారు. మొత్తానికైతే 1 4 5 7 9 10 ఇవి 1 4 5 7 9 10 1 5 9 వీటి త్రికోణాలు అంటారండి. 1 4 7 10 పంచమ స్థానం కూడా మంచి స్థానం. ఈ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి అనమాట. 1 4 7 10 అది 1 4 5 7 9 10 ఈ భావాల్లో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. మొత్తానికి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఎందుకంటే కేంద్ర త్రికోణాలు అంటే 1 5 9 త్రికోణాలు అంటారు, 1 4 7 10 కేంద్రాలు అంటారు. కానీ 5 9 కూడా యాడ్ చేస్తారు. 5 9లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. 1 4 7 9 1 4 5 7 9 10 నేను గుర్తుపెట్టుకుంటున్నా. అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాలి. కేంద్రాలు అంటే 1 4 7 10, త్రికోణాలు అంటే 1 5 9. సో పంచమంలో ఉన్నా భాగ్యంలో ఉన్నా కానీ మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే మన లగ్నం నుండి ఆ గ్రహం ఏదైతే దశ జరుగుతుందో, ఇప్పుడు వింశోత్తర దశ ప్రకారం మనకు మహర్దశ, ఆ దశ గురుగ్రహం అవనివ్వండి, శుక్రుడు అవనివ్వండి, శని అవనివ్వండి, ఏదైనా అది ఉన్న స్థానం లగ్నం నుండి 1 4 5 7 9 10 ఈ భావాలలో ఉంటే శుభ ఫలితాలను అనేది ఇస్తుంది అనమాట. పరిస్థితి సరే, భావం చూసాము. అది అసలు ఉచ్చ స్థానంలో ఉందా, నీచ స్థానం, గ్రహం ఉచ్చ స్థితిలో ఉందా, సొంత రాశిలో ఉందా, లేదా నీచ స్థితిలో ఉందా అని గమనించాలి. ఇప్పుడు నేను మీకు ఇందాక ఏం చెప్పాను? కన్యలో శుక్రుడు అని చెప్పా ఎగ్జాంపుల్. కన్యలో శుక్రుడు అంటే శుక్రుడు గ్రహాలు, ఇప్పుడు నేను కొన్ని గ్రహాలు చెప్పాను కదా, 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ గ్రహాలకి వాటి సొంత ఓన్, మనకి సొంత ఇల్లులు ఉంటాయి కదా, వాటికి కూడా ఓన్ హౌసెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మేషానికి వృశ్చికానికి కుజుడు అంటే అది కుజుడు యొక్క సొంత ఇల్లులు అనమాట. వృషభానికి తులకి శుక్రుడు సొంత ఇల్లులు, అవి రెండు కూడా. మిథునానికి కన్యానికి ఇవి రెండు బుధుడి ఇల్లులు. కర్కాటకం చంద్రుడు, సింహం సూర్యుడు, మీనం ధనస్సు గురుడు, కుంభం మకరం శని. వాటి ఇళ్లలో అవి ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే వాటి సొంత ఇంట్లో ఉంటే, సొంత రాశిలో ఉంటే ఉచ్చ స్థితి అంటారు. అంటే సొంత ఇల్లు కాకుండా వాటికి ఉచ్చ స్థానం అంటే మంచి రిజల్ట్స్ ఇచ్చే స్థానాలు ఉన్నాయి ప్రతి గ్రహానికి కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ బుధుడు కన్యలో ఉచ్చబొందుతాడు, మంచి రిజల్ట్స్ ఇస్తాడు కన్యలో ఉంటే.
మీనంలో శుక్రుడు ఉచ్చ పొందుతాడు. అలానే తులలో శని ఉచ్చ పొందుతాడు. బుధుడు చెప్పాను కదా. సూర్యుడు వచ్చేసి మేషంలో ఉచ్చ పొందుతాడు. చంద్రుడు వృషభంలో ఉచ్చ పొందుతాడు. ఇంకా వాటి ఆపోజిట్ నీచం అనమాట. ఇప్పుడు మేషంలో సూర్యుడు ఉచ్చ పొందుతున్నాడు, దానికి ఆపోజిట్ తులలో నీచ పొందుతాడు. వృషభంలో చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు, వృచ్చికంలో నీచం. అంటే బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఉచ్చ పొందితే మంచి రిజల్ట్స్, నీచ పొందితే బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఆ గ్రహం చూడండి, సూర్యుడు మేషంలో ఉచ్చ పొందుతాడు, తులలో నీచ పొందుతాడు. చంద్రుడు వృషభంలో ఉచ్చ, వృచ్చికంలో నీచ పొందుతాడు. ఇంకా ఆదివారం సోమవారం అయిపోయింది. కుజుడు వచ్చేసి మకరంలో ఉచ్చ పొందుతాడు, మిథునంలో నీచ పొందుతాడు. బుధుడు వచ్చేసి కన్యలో ఉచ్చ పొందుతాడు, మీనంలో నీచ పొందుతాడు. గురుడు వచ్చేసి కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు, ఇక్కడ ధనస్సులో నీచ పొందుతాడు. కుజుడు వచ్చేసి మకరంలో ఉచ్చ పొందుతాడు, ఇక్కడ నీచ పొందుతాడు. అంటే దాని ఆపోజిట్ అనమాట కర్కాటకంలో. అర్థమైందా? సూర్యుడు అంటే ఉచ్చ స్థితిలో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, నీచ స్థితిలో ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. సూర్యుడు మేషంలో ఉంటే ఉచ్చ పొందుతాడు, తులలో నీచ పొందుతాడు. ఇక్కడ వచ్చేసి చంద్రుడు వృషభంలో ఉచ్చ పొందుతాడు, వృశ్చికంలో నీచ పొందుతాడు. కుజుడు మకరంలో ఉచ్చ పొందుతాడు, కర్కాటకంలో నీచ పొందుతాడు. బుధుడు కన్యలో ఉచ్చ పొందుతాడు, మీనంలో నీచ పొందుతాడు. గురుడు కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు, మకరంలో నీచ పొందుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీనంలో ఉచ్చ పొందుతాడు, కన్యలో నీచ పొందుతాడు. శని తులలో ఉచ్చ పొందుతాడు, మేషంలో వచ్చేసి నీచ పొందుతాడు. ఇంకా రాహుకేతులకి ఇలా ఏమి ఉండవు, కానీ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని ఉన్నాయి. కర్కాటకం, మకరం గురుకి కుజుడికి సంబంధించింది. ఈ రెండు రివర్స్ అనమాట. ఇక్కడ కుజుడు ఉచ్చ పొందుతాడు, ఇక్కడ గురుడు. ఇక్కడ ఈ రెండు రివర్స్. బుధుడు శుక్రుడు వీటికి సంబంధించి. సో ఇది ఉచ్చ నీచ స్థానాలండి. అండ్ నెక్స్ట్ మనకేంటంటే ఆ స్థానాలు ఫస్ట్ లగ్నం నుండి ఎన్నో స్థానాల్లో ఉంది గుర్తించాలి. తర్వాత ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా, స్వంత రాశిలో ఉందా. చెప్పాను కదా, ఒకటి సొంత రాశి. ఫర్ సపోజ్ కన్యలో శుక్రుడు ఉన్నాడు అంటే నీచంలో ఉన్నట్టు బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడు. లేకపోతే తులలో శుక్రుడు ఉన్నాడు, గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు, స్వంత క్షేత్రం. లేదు మీనంలో ఉన్నాడు, ఉచ్చ స్థానం, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగనమాట. అది కూడా గుర్తించాలి. బలమైన గ్రహాలు పురోగతినిస్తాయి. ఒక గ్రహము సొంత రాశిలో గాని, ఉచ్చ స్థితిలో గాని, లేదా లగ్నం నుండి మంచి స్థానాల్లో, ఇందాక చెప్పినట్టు మంచి స్థానాల్లో ఉంటే బలంగా ఉన్నట్టు అర్థం అనమాట. బలమైన గ్రహాలు పురోగతినిస్తాయి, బలహీనమైన గ్రహాలు, పీడిత గ్రహాలు అడ్డంకులకు దారి తీయవచ్చు. ఫర్ సపోజ్ బలహీనమైన గ్రహాలు అంటే ఏంటంటే దుస్థానాల్లో ఉండడం. ఇప్పుడు వృషభ లగ్నం అనుకోండి, దుస్థానాలు అంటే ఇందాక మీకేం చెప్పా, కేంద్ర త్రికోణాలు మంచి స్థానాలు. 6, 8, 12 కాకుండా ఇందాక చెప్పాను నేను. అంటే 6, 8, 12 ఇవి దుస్థానాలు అనమాట. లగ్నం నుండి చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఇది దుస్థానం. 7, 8 దుస్థానం. 9, 10, 11, 12 అంటే లగ్నం నుండి 6, 8, 12 స్థానాల్లో గ్రహం ఉంటే అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి, పీడిత గ్రహాలు. పీడింపబడడం అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, ఇక్కడ శని ఉన్నాడు. శని 1, 2, 3, 4, 5, 6 7వ దృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు. అంటే ప్రతి గ్రహము తనకి దృష్టి ఉంటుందని ఆల్రెడీ చెప్పా. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. ఆ గ్రహము పాపగ్రహాల వీక్షణం వీటి మీద ఉందనుకోండి, కుజుడు చూసినా, శని చూసినా, సూర్యుడు చూసినా, ఇట్లా ఈ గ్రహాలు రాహువు చూసినా, కేతువు చూసినా, పాపగ్రహాల వీక్షణ ఉన్నా, లేదా శుక్రుడు రాహువుతోనో, కుజుడితోనో, కేతువుతోనో, సూర్యుడితోనో, శనితోనో ఇలా పాపగ్రహాలతో కలిసినా అది పీడింపబడుతున్నట్టు అర్థం అనమాట. అలా పీడింపబడిన బ్యాడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అది ఎక్కువ చెప్పట్లే, వీడియో లాగైపోయిద్దని. ఇంకా అంతర్దశ, ఇప్పుడు మహర్దశ. అది ఏ లగ్నం నుండి ఏ స్థానంలో ఉంది, అది సొంత రాశిలో ఉందా, ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా, లేకపోతే పాపగ్రహాలను పీడితం అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ పీడితం అవుతుందంటే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నాకు శుక్రుడు ఉన్నాడు, నాకు లగ్నం నుండి 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అంతర్దశానాథుడు. 6వ స్థానంలో ఉన్న లగ్నం నుండి బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. పోనీ కేతువు నుండి శుక్రుడు కౌంట్ చేసిన నాకు 7th హౌస్ అంటే ఆ భావానికి సంబంధించిన సమస్యలు తీసుకొస్తారు అనమాట. 7వ ఇల్లు, భాగస్వామ్య, వివాహానికి సంబంధించిన వాటి సమస్యలనే తీసుకొస్తారు. అది జరిగింది నా జీవితంలో, గతంలో కూడా. గతమేది ఇప్పుడు జరుగుతుంది, అయిపోయింది అట్లా. సో ఇప్పుడు అంతర్దశ అనేది మహాదశలో ఒక చిన్న దశ అన్నమాట. లగ్నం నుండి గృహస్థానం,
మీ జన్మ చాట్లో దాన్ని తనిఖీ చేయాలి. అంటే లగ్నం నుండి కూడా అంతర్దశ నాదుని లెక్కించాలి. ఇప్పుడు నాకు అంతర్దశ శుక్రుడు 1 2 3 4 5 6 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇప్పుడు లగ్నం నుండి లెక్కేసాం. ఇప్పుడు మహాదశాధిపతి ఎవరు? కేతు నుండి లెక్కేద్దాం. ఇక్కడ కేతు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. అక్కడ నుండి లెక్కేస్తే అంతర్దశాధిపతి 1 2 3 4 5 7 9 10 11 అంటే మొత్తం 6 8 12 కాకుండా 6 8 12 దుస్థానాలు కాకుండా ఎన్నో స్థానంలో ఉన్నా మంచిదే. అంటే ఈ దశానాథుడి నుండి 1వ ఇంట్లో ఉన్నా మంచిదే, 2వ ఇంట్లో ఉన్నా మంచిదే, 3వ ఇంట్లో ఉన్నా మంచిదే, 4వ ఇంట్లో ఉన్నా మంచిదే, 5వ ఇంట్లో ఉన్నా మంచిదే, దాని నుండి 7వ ఇంట్లో ఉన్నా మంచిదే, 8వ ఇంట్లో ఉన్నా 9వ ఇంట్లో ఉన్న మంచిదే, 10వ ఇంట్లో ఉన్న మంచిదే, 11వ ఇంట్లో ఉన్న మంచిదే. కానీ 6 8 12 ఇళ్లలో ఉండకూడదు. ఇప్పుడు 6 8 12 ఇంట్లో ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ అని వస్తాయి అన్నమాట. సవాలుతో కూడుకున్నది. ఇది మహాదశాధిపతి నుండి 6 8 12వ ఇంట్లో ఉంటే ఆటంకాలు, ఆకస్మిక మార్పులు, ఆరోగ్య సమస్యలకి దారితీయవచ్చు. చెప్పాను కదా నేను, ఆ దశాధిపతి నుండి 12వ ఇంట్లో ఉన్న, 6వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో ఉన్న నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను లగ్నం నుండి కూడా చూసుకోవాలి. ఇప్పుడు లగ్నం నుండి చూడాలి, ఆ దశాధిపతి నుండి కూడా చూడాలి. ఇప్పుడు గృహ సంబంధాన్ని అధ్యయనం చేయాలన్నమాట. 2 పాలక గ్రహాలు. ఇప్పుడు కేతు మహాదశ, శుక్ర అంతర్దశ. ఈ 2 గ్రహాలు అసలుకి మిత్రులా శత్రువులా చూడాలి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురుడు, ఈ 4 మిత్రగ్రహాలు. కేతువు, బుధ, శుక్ర, శని, రాహువు, ఈ 4 మిత్రగ్రహాలు. వీటిని గురుపాలిత గ్రహాలు అంటారు, వీటిని శని పాలిత గ్రహాలు అంటారు. శనివత్ రాహు, కుజవత్ కేతు. శని రాహు ఒకట్లాగా అంటారు, కుజుడు కేతు కూడా ఒకట్లాగా, అంటే అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇద్దరు శత్రువులా మిత్రులా చూడాలి. ఇప్పుడు కేతువు శుక్రుడు ఏమవుతారు? ఇక్కడ కేతువేమో గురుపాలిత గ్రహము, శుక్రుడేమో శనిపాలిత గ్రహము. ఈ 2 కూడా శత్రువులు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఫర్ సపోజ్ శుక్రుడు శని ఉన్నారు, శుక్ర మహర్దశ, శని అంతర్దశ. 2 ఫ్రెండ్స్ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కానీ ఒక్క కోణంలో చూడకూడదు, ప్రతి పాయింట్ చూడాలి. ఆ ఉన్న రాశి స్వంత క్షేత్రంలో ఉందా, ఉచ్చ స్థానంలో ఉందా, లగ్నం నుండి ఎన్నో భావంలో ఉంది, దశాధిపతి నుండి ఎన్నో దాంట్లో ఉంది, ప్రతి పాయింట్ అన్ని చూసుకోవాలి, ఒక్కటే చూసుకోకూడదు, అది కూడా చూడాలి. ఇది వచ్చేసి 2 గ్రహాలు సహజ మిత్రులైతే ఆ కాలం శాంతియుతంగా ఫలవంతంగా ఉంటుంది. వారు సహజ శత్రువులైతే ఉదాహరణకు సూర్యుడు, శని సూర్యుని పుత్రుడు అయినప్పటికీ 2 కూడా శత్రు గ్రహాలు అనమాట. ఈ కాలం ఒత్తిడి, అధికార ఘర్షణ లేదా అంతర్దశ ఘర్షణలతో నిండి ఉండే అవకాశం ఉంది. అంటే 2 శత్రుగ్రహాలు అనుకోండి. ఇప్పుడు కేతువు శుక్రుడు శత్రువులు. ఈ కాలం అంతా కూడా ఘర్షణలు, ఒత్తిడి అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటది అనమాట. దశానాథుడు, అంతర్దశనాథుడు ఇద్దరు మిత్రులైతే శాంతియుతంగా ఉంటది. ఇద్దరు శత్రువులైతే మనశ్శాంతి ఉండదు, ఒత్తిడి, అధికార ఘర్షణలు, అంతర్దశ ఘర్షణలు మొత్తం ఇట్లా ఉంటది అనమాట. ఇంకా గ్రహాల సహజ స్వభావాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి మీకు ఒక విషయం చెప్పాలంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు ఉన్నాయి. శుభగ్రహాలు అంటే చంద్రుడు, పూర్ణ చంద్రుడు, శుభుడు. శుభగ్రహాలతో కలిస్తే శుభుడు అవుతాడు, పాపగ్రహాలతో కలిస్తే బుధుడు. శుభగ్రహాలతో కలిస్తే శుభుడు అవుతాడు, పాపగ్రహాలతో కలిస్తే పాపి అవుతాడు. సూర్యుడు పాపగ్రహము, పూర్ణ చంద్రుడు శుభగ్రహము, కుజుడు పాపగ్రహము, బుధుడు శుభగ్రహము. ఎవరితో రాహుకేతులతో కలిస్తే బుధుడు కూడా పాపే అవుతాడు. సూర్యుడితో కలిస్తే కలవకపోతే నిరంజన్లా ఉంటే మంచి గ్రహం, శుభగ్రహం అయితే. గురుడు శుభగ్రహము, శుక్రుడు శుభగ్రహము, శని పాపగ్రహము, రాహువు కేతు కూడా పాపగ్రహాలు. ఇవి శుభగ్రహాలు, ఇవి పాపగ్రహాలు. శుభగ్రహాలు ఏంటివంటే బుధుడు శుభగ్రహమే, గురుడు శుభగ్రహమే, శుక్రుడు శుభగ్రహమే, చంద్రుడు శుభగ్రహమే. కానీ పూర్ణ చంద్రుడు మాత్రమే శుభగ్రహము, క్షీణ చంద్రుడు పాపగ్రహము. ఇవి సహజంగా శుభగ్రహాలు, పాపగ్రహాలు. కానీ ప్రతి లగ్నానికి శుభగ్రహాలు, పాపగ్రహాలు ఉంటాయి. అంటే వృషభ లగ్నానికి కొన్ని పాపగ్రహాలు ఉంటాయి, మేష లగ్నానికి కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. లగ్నానికి ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. గురు, శుక్ర, బుధ గ్రహాలు మరియు శుష్క చంద్రుడు అభివృద్ధిని, శ్రేయస్సుని కలగజేస్తాయి. ఒకవేళ ఆ గ్రహాలు గన శుభగ్రహాలు అయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. సహజ పాపులైన శని, కుజుడు, రాహు, కేతు పోరాటాలు, ఆలస్యాలు, క్రమశిక్షణను తీసుకురాగలవు. కానీ అపారమైన పరివర్తన కూడా కలిగిస్తాయి. శుభగ్రహాలు ఎలా శుభాన్ని కలిగిస్తాయి, పాపగ్రహాలు కూడా. చూసారా, ఇప్పుడు నాకు కేతు అన్ని పోరాటాలు, గొడవలు, మనశ్శాంతి లేదు, అసలు గందరగోళంగా జీవితం.
ఆలస్యాలు అన్ని డిలేసే. డిసిప్లిన్, మనకి కొంచెం క్రమశిక్షణ నేర్పి మనలో పరివర్తన తీసుకొస్తాయి ఈ గ్రహాలు. చెడు కూడా మంచిగా అంటారు కదా, ప్రతి చెడు కూడా ఒక మంచిగా అన్నట్టు ఈ చెడు పాపగ్రహాలు కూడా మనలో మార్పు తీసుకురావడానికి అన్నమాట. మీ లగ్నానికి సంబంధించిన కార్యాత్మక పాపగ్రహాలపై శ్రద్ధ వహించండి. మీ లగ్న రాశికి చెందిన 3, 6, 8, 12 గ్రహాలను పాలించే గ్రహాలు సాధారణంగా వాటి ఉపదశలు ఇబ్బందులు కలిగిస్తాయి. అంటే మన లగ్నం, ఫర్ సపోజ్ నాదే చెప్తున్నాను, వృషభ లగ్నం, 3వ ఇంటి అధిపతి ఎవరు? చంద్రుడు. 6వ ఇంటి అధిపతి ఎవరు? శుక్రుడు. 8వ ఇంటి అధిపతి ఎవరు? గురుడు. 12వ ఇంటి అధిపతి కుజుడు. అంటే 3, 6, 8, 12 గృహాలను పాలించే గ్రహాలు సాధారణంగా వాటి ఉపదశలలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఉపదశలు అంటే అంతర్దశలు. అంటే చంద్రుడు అంతర్దశ వచ్చినా, 3వ ఇంటి అధిపతి చంద్రుడు అంతర్దశ వచ్చినా నాకు ఇబ్బంది కలిగింది. మీది ఫర్ సపోజ్ మేషరాశి అనుకోండి, మీకు 3వ ఇంటి అధిపతి బుధుడు అవుతాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్రుడు ఇబ్బందే. ఇప్పుడు 6వ ఇంటి అధిపతి శుక్రుడు, ఇది కూడా ఇబ్బంది. ఇప్పుడు నాకు 6వ ఇంటి అధిపతి ఉపదశే నడుస్తుంది, సో ఇబ్బందే ఉంటది అనమాట. గురు అంతర్దశ జరిగినా ఇబ్బంది. నాకు 2020 నేను అనుకున్నా 2023, 22 కదా ఏలినాడ్స్ అని స్టార్ట్ అయింది. అంతకుముందు ఎందుకు నా జీవితంలో కష్టాలు వచ్చాయని అనుకున్నా. ఇప్పుడు వెలిగింది నాకు బుర్ర బల్బు. 2020 ఏప్రిల్ నుండి నాకు గురు అంతర్దశ స్టార్ట్ అయింది. బుధ దశలో గురు అంతర్దశ. బుధుడు కూడా బుధుడు నా జాతకంలో అస్తంగతం చెందున్నాడు, వక్రగతిలో ఉన్నాడు, రెట్రోగ్రేడ్ లో. సో అవి అనుకున్నంత మంచి ఫలితాలు ఇవ్వలేవు. అండ్ ఇంకోటి ఏంటంటే గురు ఆద స్టార్ట్ అయింది. 8వ ఇంటి అధిపతి గురుడు నాకు. అంటే చెప్పాను కదా ఇక్కడ మీకు 3, 6, 8, 12 ఇంటి అధిపతులు ఉపదశలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగిస్తాయి. అంటే 3వ ఇంటి అధిపతి చంద్రుడు ఉపదశ వచ్చిన, శుక్రుడు ఉపదశ వచ్చిన, గురుడు ఉపదశ వచ్చిన, కుజుడు, ఇవనేవి మంచి రిజల్ట్స్ ఇవ్వవు. నేను చూసా, నాకు గురుదశలో ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత శని దశ, ఏలినాడు శని స్టార్ట్ అయింది, ఇంకా చెప్పకల్లా కష్టాలు. తర్వాత కేతు మహాదశ స్టార్ట్ అయింది, దాంట్లో శుక్రుది. గురుభుక్తి 8వ ఇంటి అధిపతిది, అది బాగలేదు. మొన్న ఇప్పుడు జరిగేది శుక్రుడిది 6వ ఇంటి అధిపతి, అది బాగలేదు. సో ఇలాగ అయితే మనము దశ అంతర్దశలని చక్కగా అనలైజ్ చేసుకోవాలన్నమాట. మీ జాతకంలో గ్రహాలు శూన్యంలో పనిచేయవు. నిర్దిష్ట సంఘటనల సమయాన్ని నిర్ణయించడానికి మీరు మీ మహాదశ మరి అంతర్దశ అధిపతుల జన్మస్థానాలపై ప్రస్తుత గ్రహచారాలను తప్పక గమనిస్తుండాలి. దాంతోపాటు ప్రస్తుతం గోచారం కానీ గ్రహచారం ఎన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. సో మెయిన్ గా సింపుల్ గా మీకు ఫర్ సపోజ్ మీకు ఎన్ని బేసిక్స్ వచ్చాయనుకోండి, మీకు గురు దశ శుక్రాంత దశ నడుస్తుంది. ఎగ్జాంపుల్ గురు మహాదశ, మీ లగ్నం చెప్పండి. మేష లగ్నం గురు దశ శుక్రభుక్తి రిజల్ట్స్. జూపిటర్ ఇన్ 7th హౌస్, ఎగ్జాంపుల్ వీనస్ ఇన్ 4th హౌస్ అని పెట్టండి, గూగుల్లో ఇవ్వండి, అదే రిజల్ట్స్ ఇస్తుంది. జస్ట్ క్యాజువల్ గా, పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా కొంచెం క్యాజువల్ గా తీసుకోండి నిజంగా. లేకపోతే యూట్యూబ్ లో వీడియోస్ అయినా ఉంటాయి, చూడండి. ప్రతి దశ అంతర్దశ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే వాళ్ళు ఉన్నారు. నేనైతే ఇలా చెప్పానండి. మళ్ళీ చెప్తున్నా, దశ అంతర్దశను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ పాయింట్, ఫస్ట్ అది లగ్నం నుండి ఎన్నో భావంలో ఉంది. దశ అంతర్దశ రెండు కూడా లగ్నం నుండి ఎన్నో స్థానంలో ఉంది. ఇప్పుడు నా లగ్నం నుండి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు, కేతు 12వ స్థానంలో ఉన్నాడు. 2 దుస్థానాలే కదా, 6 దుస్థానమే 12 దుస్థానమే. 6వ ఇంట్లో ఉంది, 12 ఇంట్లో ఉంది. ఇంకా నాకు ఎలా శుభ ఫలితాలు వస్తాయి అంటే, లగ్నం నుండి దశానాథుడు అంతర్దశనాథుడు ఏ స్థానంలో ఉన్నాడు, లగ్నం ఎన్నో భావంలో ఉన్నాడు, తర్వాత ఏ రాశిలో ఉన్నాడు, తన సొంత రాశిలో ఉన్నాడా, ఉచ్చ స్థితిలో ఉన్నాడా, నీచ స్థితిలో ఉన్నాడా అని గమనించుకోవాలి. మంచి స్థానాల్లో ఉంటే 1, 2, 3 అంటే 6, 8, 12 స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు, మిగతా స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు. ఉచ్చ స్థితిలో సొంత రాశిలో ఉంటే మంచి ఫలితాలు, నీచ స్థితిలో ఉంటే చెడు ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇంకా ఆ భావాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇక్కడ కేతు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. నాకు కేతు దశ శుక్రభుక్తి 1, 2, 3, 4, 5, 6, 7. ఎక్కడ సమస్యలు వస్తాయి? చెడు ఫలితాలు వస్తాయి కరెక్టే, కానీ ఎక్కడ వస్తాయి? 7వ ఇల్లు దేనికి కారకత్వం వహిస్తుంది? వ్యాపారానికి, భాగస్వామ్యానికి, లేకపోతే వివాహం, వీటికి సంబంధించి. సో వాటిల్లో ఇబ్బందులు వస్తాయి అన్నమాట, భార్యాభర్తలకు సంబంధించి. సో ఆ భావానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి. ఫర్ సపోజ్ 4వ ఇంట్లో ఉన్నాడు అనుకో, గృహానికి సంబంధించి ఇల్లు, ఆస్తులు, భూమి, తల్లి, వీటికి సంబంధించి సమస్యలు వస్తాయి. లేదు 5వ ఇంట్లో ఉన్నాడు అంటే, ఇక్కడ కేతు ఉండి ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి 5వ ఇంట్లో, 1, 2, 3, 4, 5వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, సంతానానికి సంబంధించిన సమస్యలు రావడము, ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగా
అంటే ఆ భావానికి సమస్యలు వస్తాయి, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ ఏ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి? ఆ భావానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇది అండి వాటి వీడియో. నాకున్న పరిజ్ఞానంతో ఎంతో కొంత చెప్పాను అనుకుంటున్నాను. తెలిసిందే చెప్పాను. సో గ్రహాలు బలంగా ఉండి మంచి స్థానంలో ఉంటే ఈ దశ అంతర్దశ మనకు శుభ ఫలితాలు ఇస్తుంది. దశకి అంతర్దశ రెండు ఫ్రెండ్స్ అయితే ఓకే, ఫ్రెండ్స్ కాకపోయినా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఇది వాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. ఎంతైనా ఈ వీడియోస్ అనేవి లేట్ అయిపోతాయండి. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.